అవునా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం బరి తెగించి వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోంది. అమరావతి దోపిడీని ప్రశ్నిస్తున్న వారే టార్గెట్ గా కూటమి పెద్దల ఆదేశాలతో పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. మావిగన్ను సమర్థిస్తూ ప్రజలు చర్చించుకోవటాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాలతోనే పూడి శ్రీహరి, జర్నలిస్ట్ వెంకటరామరెడ్డిపై కూడా అక్రమ కేసులు బనాయించారు పోలీసులు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఎక్కడికక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధిస్తూ పోలీసులతో ప్రశ్నించే గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు సతీష్ అలాగే అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సతీష్ వద్దకు వెళ్దాం. సతీష్, కవిత, గత 3-4 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరింత బరితెగించింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపైన టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళపైన, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్న వాళ్ళ అన్నిటికంటే మించి అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీని, అమరావతి అవినీతిని, అమరావతిలో టెండర్లలో గోల్మాల్ చేసి ఏ విధంగా దోచుకుంటున్నారనే అంశాన్ని లేవనెత్తుతున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని, సోషల్ మీడియా కార్యకర్తల టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్, సోషల్ మీడియాలో పోస్టులు చేసే వాళ్ళ టార్గెట్గా అక్రమ కేసుల పరంపర కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా మనం చూసాం కుప్పంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నుండే దీనికి శ్రీకారం చుట్టారు. కుప్పం పోలీసులు బరితెగించి ఏదైతే రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఆ వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇవ్వనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట్టు చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం. అదేవిధంగా కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందులో చాలా స్పష్టంగా ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మోటివ్ ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే అమరావతి దోపిడీకి ప్రత్యామ్నాయంగా అమరావతిలో 2 లక్షల కోట్లను నేళ్ల పాలు చేసే కంటే కూడా మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో ఆ నేషనల్ హైవే ఒక కారిడార్ కంటే గ్రోత్ ఇంజిన్గా మారబోతుంది. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణాలు చేపట్టి రాజధాని అందుబాటులోకి తీసుకురావచ్చు. భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలకి ఇది ఒక గ్రోత్ ఇంజిన్గా ఉపయోగపడుతున్నటువంటి అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చారో దానిపైన చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో విస్తృతంగా అమరావతి వర్సెస్ మావిగన్ మధ్య చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మావిగన్కి సంబంధించినటువంటి అంశాలను ఎవరైతే సమర్థిస్తూ ఉన్నారో, అదేవిధంగా అమరావతి దోపిడీని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అనాలోచిత నిర్ణయంతో ఒక 29 గ్రామాల్లో ముంపు ఉన్నటువంటి ప్రాంతాల్లో 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడాన్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రశ్నిస్తున్నటువంటి గొంతుల్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ కూడా అణగదొక్కడం కోసం, బెదిరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటారో వాళ్ళని పోలీసులు బెదిరింపులు పాల్పడడం సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. హైకోర్టు చాలా స్పష్టంగా ఒక డైరెక్షన్ ఇచ్చింది. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసులు, అరెస్టులు సమంజసం కాదు, ఆమోదించమన్న అంశాన్ని చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా కూడా హైకోర్టు అన్ని జిల్లాలకు సంబంధించిన కోర్టులు కూడా లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పోలీసులు సాక్షాత్, ఎందుకంటే డీజీపీ 4 రోజుల కిందట ప్రకటన చేయడం, డీజీపీ ప్రకటన చేసిన మరుసటి రోజునే పూడి శ్రీహరిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత హైదరాబాద్ ఉన్నటువంటి మరొక సోషల్ మీడియా జర్నలిస్ట్ అయినటువంటి కేవీఆర్ని పైన కేసులు నమోదు చేయడం, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ కేసులు పెట్టాలన్నటువంటి ఒక కార్యాచరణ అమలు చేయడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛను అణగదొక్కాలి, ప్రశ్నించే గొంతులను నొక్కేయాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ప్రయోగించిన పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. సో మావిగన్ అంశం ఏ విధంగా ప్రభుత్వాన్ని, ఆ తెలుగుదేశం పార్టీని కుదిపేస్తుందన్న అంశం, ఎందుకంటే అత్యంత ఆచరణాత్మకమైనటువంటి ప్రతిపాదన, అతి తక్కువ ఖర్చుతోనే రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారకుండా ఉండే, అమరావతిలో గుదిబండగా మారకుండేటువంటి ప్రతిపాదన కావడం, దీన్ని సమర్థించే వాళ్ళందరినీ కూడా అణగదొక్కాలన్నటువంటి ధోరణిలో, ముఖ్యంగా అమరావతి దోపిడీని, అమరావతిలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఆ గొంతు నొక్కాలన్నటువంటి ధోరణిలో ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్ చెప్పండి, ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఎక్కడికక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ప్రశ్నించే గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి? అప్డేట్స్ ఏంటి?
ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారమే డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మావిగన్ పైనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే పూర్తిగా క్షేత్రస్థాయిలో గ్రామాల వరకు ఆ చర్చ మొదలైంది. చర్చ జరుగుతూ ఉంది. తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందాలనే దానిపైన చర్చ జరుగుతుంది. దాదాపు 2 లక్షల కోట్లతో అమరావతి అప్పు తెచ్చి నిర్మాణం చేసే కన్నా కేవలం 20,000 కోట్లతో ఇది అయిపోతుందన్న చర్చ జరుగుతూ ఉండగా దీన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ప్రభుత్వం పడింది. పూర్తిగా అర్ధరాత్రి పోలీసులు దొంగల్లా వచ్చి ఇళ్లపైన పడి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిని, అలానే ఎందుకు పథకాలు అమలు చేయట్లేదు అని ప్రశ్నించిన వారందరినీ ఎత్తుకుపోతూ ఉన్నారు. నిజంగా అరెస్ట్ చేయాలంటే సుప్రీంకోర్టు, హైకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినాయి. ఖచ్చితంగా పోలీస్ డ్రెస్లో వెళ్లాలి, దాంతోపాటుగా నోటీస్ ఇవ్వాలి, దాంతోపాటుగా మరికొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం వీటిని ఎప్పుడో మర్చిపోయారు. నిత్యం హైకోర్టు అక్షంతలు వేస్తూనే ఉంది. హైకోర్టే కాదు, లోయర్ కోర్టులు కూడా పోలీసులకు చివాట్లు పెడుతుంది. కానీ పోలీసులు మాత్రం పూర్తిగా విధి విధానాలను మర్చిపోయి కిడ్నాప్లు ఎవరైతే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కిడ్నాప్ చేసుకుని ఎత్తుకువెళ్లిపోతున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అరెస్టు చూపించామని కోర్టులకు చెప్తున్నారు. నిన్న కోర్టు కూడా ఇదే విధంగా ఆక్షేపణ జారీ చేసింది. మీరేమో విధి విధానాలు ఏవైతే చట్టం చెబుతుందో ఆ చట్టాలను అమలు చేయకుండా ఇల్లీగల్ గా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకువస్తున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయగానే మేము వారిని అరెస్ట్ చేసామని చెబుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందే. పోలీసులకు ఒక ప్యాషన్ గా మారింది. ఇట్లాంటివి చేస్తే సహించమని కూడా హైకోర్టు హెచ్చరిస్తుంది. అలానే లోయర్ కోర్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. కానీ పోలీసులు మాత్రం పూర్తిగా అర్ధరాత్రి ఎవరైతే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ ఇళ్లపైన పడి కిడ్నాపులు చేసుకొచ్చిన పరిస్థితి. దీన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు లోయర్ కోర్టు కూడా పదే తప్పుపడుతూ ఉన్న పోలీసులు మాత్రం ఏ మాత్రం మారట్లేదు. దీనిపైన ఇప్పటికే ప్రజల్లో చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు పూర్తిగా సివిల్ డ్రెస్సులో వెళ్లిపోయి వాళ్ళని బలవంతంగా లాక్కొచ్చి స్టేషన్ చుట్టూ తిప్పి హైకోర్టులో హెబియస్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మేము అరెస్ట్ చేశామని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా హెబియస్ పిటిషన్ దాఖలు చేయకపోతే ఆ వ్యక్తిని చావబాది 3rd డిగ్రీలు కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ కంప్లైంట్లు కూడా కోర్టులో ఉన్నాయి. పోలీసులు ఖచ్చితంగా తీరు మార్చుకోవాలని చెబుతున్నారు. కేవలం టాపిక్ ను డైవర్ట్ చేయడానికే ప్రభుత్వం పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరుణ. రైట్ అశోక్, థ్యాంక్ యూ.